విజయవాడ పంటకాలువ రోడ్లో ఇండో యూకే అవ్వయ్య క్లినిక్స్, జాయింట్ పెయిన్ రిలీఫ్ క్లినిక్ మరియు జనరల్ ప్రాక్టీస్ హాస్పిటల్ ను ఇంటర్వెన్షనల్ ముస్కులోస్కెలటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు చాగంటి, ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మీ సునీత చాగంటి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము యూకేలో ఉన్నామని పేరెంట్స్ కు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఇండియాకు రావడం జరిగిందన్నారు. ఇక్కడ మా స్నేహితులు చాలా మంది సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తున్నారని, మేము కూడా ఏదైనా మేలు చేయాలని ఇక్కడికి రావడం జరిగిందన్నారు. పేరు డాక్టర్ సుబ్బారావు చాగంటి. నేను మస్కులోస్కెలటల్ రేడియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఈరోజు మేము ఇండో యూకే అవ్యయ క్లినిక్ స్టార్ట్ చేశాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పెయిన్ రిలీఫ్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ ఆపరేటివ్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ ద్వారా పెయిన్ రిలీఫ్ కలిగించడమే దీని ఉద్దేశం. అంటే మార్కెట్లో మీరు వినే ఉంటారు, చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి పెయిన్ ట్రీట్మెంట్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ఏరియాలో మోకాలు నొప్పి చాలా కామన్, చాలా ప్రధానమైన సమస్య. దానికి ఫైనల్ ట్రీట్మెంట్ ఆప్షన్ నీ రిప్లేస్మెంట్ అయినప్పటికీ అందరూ ఎర్లీ స్టేజెస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యంగ్ ఏజ్లోనే వాళ్ళ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. ఎందుకు అని అంటే, నీ రిప్లేస్మెంట్స్ ఓన్లీ 10-15 ఇయర్సే లాస్ట్ అవుతాయి, ప్లస్ దాంతోపాటు ఉండే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని చూసినప్పుడు మనం మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్. సో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయినా స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ, పిఆర్పి ఇంజెక్షన్ కానీ, అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ మెయిన్ ప్రధాన ఉద్దేశం పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఏమంటే, కార్టిలేజ్ అరిగిపోయిన దాన్ని కంప్లీట్గా రీగ్రో చేయొచ్చు, అలాగా. దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ దట్ ఈజ్ చిన్న చిన్న ట్రీట్మెంట్లకి రీగ్రోత్ అనేది ఉండదు. కానీ మనం ఈ సెంటర్లో ఆఫర్ చేసేది ఏంటంటే, ఆనెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ పెయిన్ రిలీఫ్ కండిషన్స్. అంటే ఇప్పుడు మోకాలు కానీ తెచ్చినా, లేక నేను పంపించిన ఆ స్కాన్ నేనే చూసి దానిలో ప్రాబ్లం ఏంటో కూడా నేనే డిసైడ్ చేయగలను. అంటే వేరే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ప్యూర్లీ ఆధారపడటం కాకుండా, ఎందుకంటే నేను అందులో స్పెషలైజ్డ్ కాబట్టి, సో చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో నేను సజెస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఆపరేషన్ ఇంటర్వెన్షనే ట్రీట్మెంట్ ఆప్షన్, ఇంకేం లేదనుకోండి, నేనే చెప్తాను ఇది మీకున్న ఆప్షన్స్ ఇవి ఉన్నాయి ఇది అని. నాన్ ఆపరేటివ్ నేను ఆపరేషన్స్ చేయను, ప్రొసీజర్స్ అన్నీ చేస్తాను, పెయిన్ రిలీఫ్ ప్రొసీజర్స్. సో కొన్ని ఇంకా వేరే ఇంటర్వెన్షన్స్ కూడా చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వెన్నుపూసలో ప్రాబ్లం ఉంటే బయాప్సీస్, స్పైన్ బయాప్సీస్, బోన్ బయాప్సీస్, దెర్ ఆర్ అ నంబర్ ఆఫ్ కండిషన్స్ దట్ కెన్ బి ట్రీటెడ్. సో అది మెయిన్ ఇది. ఓకే. నా పేరు లక్ష్మీ సునీత. నేను జిఎంసీలో ఎంబీబీఎస్ చదివాను. దాని తర్వాత యూకే వెళ్ళాను. అక్కడే నేను ట్రైన్ అయ్యాను. నేను జనరల్ ప్రాక్టీస్ ఎంఆర్సీ జీపీ చేశాను. దాని తర్వాత నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఎల్డర్లీ కేర్, జీరియాట్రిక్ మెడిసిన్. సో మామూలుగా జనరల్ ప్రాక్టీస్లో అందరికీ దగ్గు, జలుబులు, జ్వరాలు, అన్ని డిసీజెస్ ట్రీట్ చేయగలను. కానీ మెయిన్ నా ఇంట్రెస్ట్, నా స్పెషలైజేషన్ పెద్దవాళ్ళ గురించి. సో పెద్దవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అండ్ ఎక్కువ వాళ్ళు క్రానిక్ డిసీజెస్తో ఉంటారు. వాళ్ళు బీపీ కానీ, షుగర్ కానీ, మోకాళ్ళ నొప్పులు అవి, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్, ఆయాసం, అవి క్రానిక్ ప్రాబ్లమ్స్. వాటికి ఎక్కువ ఫాలో అప్ ట్రీట్మెంట్ ఉండాలి. సో నేను దానిలో స్పెషలైజ్ అయ్యాను. సో ఆ ట్రీట్మెంట్ అండ్ ఎక్కువ మెడికేషన్స్ వల్ల కూడా ఇష్యూస్ వస్తాయి. సో మెడికేషన్ కేజీ బేసిన్ లాభాలలో ఆంధ్రప్రదేశ్కు 50% వాటా హక్కు ఉందని 12వ ఆర్థిక సంఘం సిఫార్సు అమలు చేయాలని జై ఆంధ్ర డెమోక్రసీ ఫోరం అధ్యక్షులు డాక్టర్ తరుణ్ కాకాని విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సిపిఐ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తరుణ్ కాకాని సిపిఐ రామకృష్ణలు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్యాస్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే నిధులను ముందుగా ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వానికి జమ చేయాలని, ఆంధ్రలో ఉన్న గ్యాస్ ను పైపుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, ముందుగా మన రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు తరలించారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అయితే దీని నుంచి పుట్టిన ఒక సోదనే కేజీ బేస్. అంటే కేంద్రాన్ని మనం ఏం చేయలేమో అన్న దానికి ఒక సొల్యూషన్ ఈ కేజీ బేస్. ఎలాగంటే ఈ గోదావరి బేసిన్ అన్నది 83 నుంచి ఇక్కడ గ్యాస్ పట్టుకెళ్తున్నారు. అంటే అసలు ముందర మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ గోదావరి బేసిన్ లో గ్యాస్ ఎంత ఇది ముందర మనకు తెలుసు. ఎస్సీఎంగా ఒక గోదావరి బేసిన్ వచ్చే వస్తుంది. అందులో రిలయన్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఎందుకంటే గతంలో ఈ కేజీ బేసిన్ దానిపైన ఈ గ్యాస్ నిక్షేపాలపైన దీనికి సంబంధించి పాలక పార్టీలు కూడా చర్చించారు. ఒక సందర్భంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపైన చర్చలు లేవనెత్తాయి. మీడియా మిత్రులు కూడా దీనిపైన అనేక వ్యాసాలు కూడా అప్పట్లో రాశారు. కానీ మరి ఈ అంశం ఇటీవల కాలంలో పెద్దగా చర్చలు నోచుకోవడం లేదు. కాబట్టి ఇవాళ జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో సరైన తరుణంలో, ఎందుకంటే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికలు వస్తున్న తరుణంలో అటు రాజకీయ పార్టీల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తేవడానికి ఈ అంశాన్ని మీరు చర్చలు లేవనెత్తారు. ఏదైతే ఇవాళ 12th ఫైనాన్స్ కమిషన్ వారు రికమెండ్ చేశారని చెప్తా ఉన్నారో నిజంగా దాని ప్రకారం అయితే మరి ఖచ్చితంగా మన రాష్ట్రము లబ్ధి పొందే అవకాశం. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూరుతాయంటే సహజంగానే మనమందరం కూడా దానికి మద్దతు పలకాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏ రాష్ట్రం దగ్గరైతే ఇది లభ్యమవుతా ఉందో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 50% వరకు వారే వాడుకోవడానికి అవకాశం కల్పించాలనేది కూడా సహజంగా ప్రజల్లో కూడా ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఈ గ్యాస్ నిక్షేపాలు వారందరూ కూడా చేసి ఇప్పుడు వారు పెద్ద ఎత్తున చేసుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వాలు వారికి ఊడిగం చేస్తూ ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా కంట్రోల్ చేసే పరిస్థితులు లేదు. కాబట్టి ఏమంటే ప్రభుత్వం చుమ్మలు మరియు గ్యాస్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఆ నిక్షేపాల్లో నుంచి వచ్చేటువంటి నిధులు ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత వాటిని కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, ప్రస్తుతం గుజరాత్కి పైపుల్లో తరలిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు తీరిన తర్వాత అటు పంపించాలి అనేది 12వ ఆర్థిక సంఘం చేసినటువంటి మొట్టమొదటి సిఫార్సు. ఇవాళ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4.5 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు దగ్గర అప్పు ఉంది. మరి అంత అప్పు ఇవాళ తీరాలి అంటే మనకి కేవలం ఈ కేజీ బేసిన్ ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా మాత్రమే మనకి న్యాయం జరిగేటువంటి అవకాశం. మరి అటువంటి అవకాశం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ పలు పోరాట సంఘాలు ముందుకొస్తే ఇవాళ మన జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం వారు ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. మరి వాళ్ళ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సెయింటెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో గ్లోబల్ గోల్స్ ఫర్ ఉమెన్ అనే అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామరావు తెలిపారు. కళాశాలలోని ఇంటర్నల్ కాంపొనెంట్ సేల్ వారి ఆధ్వర్యంలో గ్లోబల్ గోల్స్ ఫర్ ఉమెన్ అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు మొయిద వేణుగోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ ఉమెన్ ప్రొటెక్షన్ సేల్ సిఐడి కేజీ వి సరిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే అని, మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమాజంలో మహిళలు దురాచారములకు లోను కాకుండా ఆనందము, ఆరోగ్యముగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సరితను కళాశాల యాజమాన్యం శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. ఎదుర్కొనేటటువంటి శక్తిని, యశస్సుని ప్రసాదించమని మనందరి తరపున ఆ శక్తిని వేడుకుంటూ a very warm good afternoon. Her accomplishments in the field of law enforcement are truly remarkable. She has been instrumental in leading numerous successful operations to combat crimes against. A woman who awakens courage in her is Durga. A woman who awakens transformation in her is Kali. A woman who awakens bhakti in her, devotion in her is Parvati. A woman
who awakens motherhood in her is Annapurna. We are blessed with so many blessings which we couldn't count also. So అలాంటి blessings మీరందరూ ఒకసారి కౌంట్ చేసుకుంటే the days in ancient things కూడా మీకు ఏం చెప్పను, ఎందుకంటే అవన్నీ మనం చూడలేదు కాబట్టి, మనం ఇన్ ద సెన్స్ మీరు కానీ మీ పేరెంట్స్ కానీ చూడలేదు కాబట్టి. ఇప్పుడు నేను మైత్రి సంహిత, గర్గి సంహిత అని చెప్పాను అనుకోండి, మేడం మీకు ఏదో వేదాలు చెప్తున్నారు, నిజంగా జరిగినాయా లేదో నాకు తెలియదు కదా, మాకు తెలియదు కదా అంటారు. ఈవెన్ రాముడు గురించి చెప్తుంటే కూడా అలాంటి వాడు ఉన్నాడా అని అంటున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైం మహాత్మా గాంధీజీ గురించి చెప్పినప్పుడు కూడా అలానే అంటారు. ఆల్రెడీ చెప్పాను కదా, ఐన్స్టీన్ టోల్డ్ విమెన్ లెడ్ ఎంపవర్మెంట్. విమెన్ ఎంపవర్మెంట్ అయిపోయిందండి, ఇప్పుడు విమెన్ లెడ్ ఎంపవర్మెంట్ వైపు వెళ్తున్నాం. ఆ స్టేజ్ కి వచ్చాము అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లిస్ విచ్ వి ఆర్ ఎంజాయింగ్. yes or no? yes. You were not confined to four walls like your grandmother was. You were not confined to those customs and traditions, however good they were. I am not telling, I am not against those practices. There was a logic for everything. ఇంటి ముందు ముగ్గేయడానికి కూడా లాజిక్ ఉంది, ఉపవాసాలు చేయడంలో కూడా లాజిక్ ఉంది. బట్ వాట్ ఎవర్ మైట్ బి ది లాజిక్, ఒక ప్రాణాన్ని తీయడం అనేది ఏ లాజిక్ జస్టిఫై చేయదు. yes or no? అట్లాంటి సతీ సాగరం లాంటి రోజుల నుంచి ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంజనీరింగ్ లాంటి ఆడపిల్లలు చదువుకోవడం అంటే ఏదో టీచర్ జాబ్ చేసుకోవడం అది ఇది అంటూ ఉండేవాడు. అది చిన్నదని నేను అంటున్నా, కానీ టెక్నాలజికల్లీ హైలీ క్వాలిఫైడ్ ఉండే పొన్నూరు లయన్స్ క్లబ్ లో అట్టహాసంగా జరిగిన పొన్నూరు మాజీ సైనికుల వెల్ఫేర్ సొసైటీ 4వ వ్యవస్థాపక దినోత్సవంలో బాపట్ల జిల్లా మాజీ సైనికులు తాండ్రా సాంబశివరావు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డు వారు మరియు రాజ్య సైనిక బోర్డు వారు అందిస్తున్న సేవలను వివరించిన డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డికి, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డు ఆఫీసర్ శ్రీమతి గుణాశీలకి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ప్రస్తుత మాజీ సైనికులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల గురించి, ముఖ్యంగా మాజీ సైనికులకు ప్రభుత్వ వారు నిర్దేశించిన ధరలపై ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం గట్టిగా ప్రయత్నం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ వైస్ మార్షల్ సుబాని, నేషనల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ లింగాల జగన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ యూనియన్ ప్రెసిడెంట్ నెప్పాల్లి నాగేశ్వరరావు, రేపల్లె అసోసియేషన్ అధ్యక్షులు మస్తాన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. మరి మాజీ సైనికుల వెల్ఫేర్ సొసైటీ రైజింగ్ డే జరుపుకుంటున్నటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు కూడా మస్తాన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా డైరెక్టర్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మాజీ సైనికులకు, సోదర సోదరీమణులకు, ముఖ్యంగా లయన్స్ క్లబ్ వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అంటే మాజీ సైనికుల అసోసియేషన్ యొక్క రైజింగ్ డే కూడా కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మరి ఇంత హుందాతనంగా రైజింగ్ డే చేసుకునే స్థాయికి మన మాజీ సైనికుల అసోసియేషన్ ఎదగడం చాలా శుభసూచకం, చాలా సంతోషదాయకం. ఇందాక మన మేజర్ హనుమంతరావు గారు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉందామని చెప్పన్నారు. అది ఎక్కడ ఉంది భిన్నత్వం ఏకత్వం? ఈరోజు ఇక్కడ మనం చూసాం. ఈ పొన్నూరు అసోసియేషన్ రైజింగ్ డేలో సైనికులు సర్వ మతాలను గౌరవిస్తారనేటువంటి నినాదాన్ని మరి నిజం చేసిన ఉద్యమం లాగా ఇది అందరికీ గ్రామ స్థాయికి ప్రతి మాజీ సైనికులు వెళ్ళింది. కాబట్టి ఎటు వాళ్ళు ఇచ్చేది గవర్నమెంట్ మనం ఊరకే ఇవ్వమంటలేదు. ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ రేట్ ఎంత ఉందో నాకు తెలిసి ఇందాక పొన్నూరు గురించి చెప్తూ 20 లక్షలు అన్నారు సార్. ఈ పరిసర ప్రాంతాల్లో మన మార్కెట్ రేట్ అంటే మనం రైతు వారిగా కొనుక్కోవాలంటే 20 లక్షలు ఉంది, కానీ గవర్నమెంట్ రేట్ వచ్చి ఒక 5 లక్షలు 4 లక్షల లోపలనే ఉంది సార్. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే విషయంలో మీకు మాజీ సైనికుల నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము సార్. ఇందాక మన జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ మాజీ సైనికులందరూ ఐక్యంగా ఉండాలి, అప్పుడే ఏదైనా సాధించుకోవచ్చు అన్నారు. దానికి నిదర్శనంగానే ఇక్కడ 3 జిల్లాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా కలిసి అన్ని అసోసియేషన్లు సఖ్యతగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఒక అడుగు ముందుకేసారు సార్. దానికి
ఆర్ఎస్పీ డైరెక్టర్ గారు కూడా మరి అదేవిధంగా కొంచెం ప్రోత్సహిస్తే మాజీ సైనికులందరూ కూడా ఏకతాటి మీదకి రావడం పెద్ద గొప్ప విషయం కాదని చెప్పి దానికి సహకారం కూడా కావాలని చెప్పి నేనైతే కోరుతున్నాను సార్. మరి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పొన్నూరు అసోసియేషన్ సభ్యులందరికీ కూడా, ప్రెసిడెంట్ గారికి, వారి సభ్యులకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి రేసింగ్ డేలు ఈ యూనియన్ 100 సంవత్సరాలు చేసుకోవాలని, యూనియన్ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ మరియు రైట్ నెట్వర్క్ హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రోటరీ హాల్ నందు ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ ప్రభాకర్ రావు ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి కూల్ డ్రింక్ ఇవ్వడమే మనం చూసాం, కానీ సూట్స్ కేర్ నెట్వర్క్ వారి సహకారంతో రైట్ నెట్వర్క్స్ హాస్పిటల్ వారు భిన్నంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ వైద్య సేవ నిమిత్తం 3 లక్షల రూపాయల ప్రమాద బీమాను అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, అటువంటి రక్తదానం చేసిన వారికి ఈ విధంగా ఎమర్జెన్సీ బీమా ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో 30 మంది రక్తదానం చేశారు. వీరందరికీ రైట్ హాస్పిటల్ యాజమాన్య ప్రశంసా పత్రాలు, ఎమర్జెన్సీ బీమా డిజిటల్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాసరావు, గుర్రం రాఘవ, భారత్ ఫ్రెండ్స్ వలివేటి మురళి మరియు డాక్టర్ సాంబశివరావు, నాగూరు బాబు, ప్రశాంత్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేమంత్ గారిని వేదిక ఆవిష్కరించవలసిందిగా అలానే బాబా అందరికీ నమస్కారం. ఈ రోజున చీరాల రోటరీ క్లబ్ మరియు రైట్ నెట్వర్క్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ రక్తదాన శిబిరంలో రక్తం ఇచ్చిన వారికి రైట్స్ నెట్వర్క్ హాస్పిటల్ వారి తరఫు నుంచి 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. సంతోషదాయకం. కాబట్టి అందరూ రక్తదానం చేసి ప్రజలకి రక్తం అవసరం కాబట్టి మరి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ. డొనేషన్ అంటే యాక్చువల్గా అందరూ భయపడుతూ ఉంటారు, బ్లడ్ ఇవ్వడం ఎందుకు, ఆల్రెడీ మనకి ఆ రోగాలు ఈ రోగాలు ఉన్నాయి. ఒక మంచి విషయం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎవరైతే మీ బ్లడ్ తీసుకుంటారో వాళ్ళకన్నా మీకు కూడా మంచి ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీ బాడీలో ఉన్న బ్లడ్ ప్రొడక్షన్ సెల్స్కి కొంచెం పని కల్పించినట్టు అయింది అనమాట. అంటే రెగ్యులర్గా వర్క్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ ఇంకా మంచిగా జరిగేటట్టు ఒకసారి మనం కూడా చెక్ చేసుకున్నట్టు ఉంది అనమాట. కొన్ని బ్లడ్స్ లైక్ ఎనీమియా ఇంకా వేరే ప్రొడక్షన్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మన బాపట్ల జిల్లా చీరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం శామ్యూల్ మోజోస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కృషి చేశారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి వారసునిగా ఆయనకు వెన్నంటే ఉన్నాము, కానీ చివరికి మా దళితులపైన దాడులు చేసిన ఉదాంతాలు ఉన్నాయని, రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఆయనను వెన్నంటి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఆయనకు వెన్నంటి ఉన్నాయని, కానీ ఆయన చేసింది ఏమీ లేదని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నామని నీలం శామ్యూల్ మోజోస్ తెలిపారు. అయితే జాతీయ పార్టీలు వీళ్ళందరినీ సమగ్రంగా కాపాడి మత సామరస్యం కాపాడి మరి అందరినీ కూడా డెవలప్మెంట్ చేసి ఏదైతే స్పెషల్ కేటగిరీ, ఎందుకంటే మనకి డివిజన్ వచ్చిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరైతే ఇస్తారో ఆ పార్టీ దానికి వెళ్ళడానికి, ఎందుకంటే జనం అంతా చెప్తున్నారు మనకి స్పెషల్ కేటగిరీ వస్తే మరి యువతకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలానే అనేకమైన స్కీమ్స్ వస్తాయి, అనేకమైన ప్రోగ్రామ్స్ వస్తాయి, మరి అందరికి పని దొరికిద్ది, డెవలప్మెంట్ జరిగిద్ది, కొన్ని పన్ను రాయితీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరైతే ఇస్తారో, ఎవరైతే డిక్లేర్ చేస్తారో ధైర్యంగా వాళ్ళు ఎమ్మటి ఉంటామని చెప్పేసి జ్ఞాపకం చేస్తాను చెప్తున్నాను. 9 నుంచి
ఈరోజు 24వ తేదీ వరకు కూడా నిజాయితీతోటి నిబద్ధతతో పనిచేశాను. కానీ పార్టీలో సరైన గుర్తింపు కానీ మరి ఈ ప్రాంతంలో మరి ఓదార్పేత చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాం. దళిత క్రైస్తవులు అలానే ముస్లిం మైనార్టీస్ బీసీలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి పదవులు రాలేదు కాబట్టి మరి దానికి కూడా అందరూ అడుగుతున్నారు. ఆ సందర్భంగా కూడా మరి వాడికి సమాధానం చెప్పలేక ఈ పార్టీలో ఉండి పార్టీ నుంచి బయటకు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇక రెండో మరి ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కష్టాల్లో నుంచి మనం బయటికి సపోర్ట్గా నిలబడాలా. ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే పార్టీ పెట్టకపోయినా మరి మన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేయాలా. ఆయన లెగాసీ హ్యాస్ టు బి కంటిన్యూడ్ అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ చీరాల నియోజకవర్గంలో ఓదార్పేత చేసేటప్పుడు అనేకమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ నాతో పాటు ఈ చీరాల్లో దళిత క్రైస్తవులు ముస్లిం మైనార్టీలు బీసీలు అందరూ కూడా ఏకఛత్రాధిపత్యంగా ఆయన ఎమ్మడి నిలబడి మరి ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఆయన మరి ఈ వర్గాలకి న్యాయం చేస్తాడన్న ఆలోచనతోటి మరి ఈ 4.5 సంవత్సరం కూడా ఎదురు చూశాం. అధికారం వచ్చిన తర్వాత మరి ఎవరైతే ఆయన కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో, ఎవరైతే జెండా మోసారో వాళ్ళందరూ కూడా మరి నిరాధారణకు గురైనట్టుగా ఈ 4 సంవత్సరాలు మాకు కనబడతాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి పార్టీ అందరూ కూడా అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే దీంతో పాటు మరి ఒక శ్రేణిని జ్ఞాపకం చేస్తున్నాం. అలానే సామాజిక సాధికార యాత్ర వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో బీసీలు ఉన్నారు, అంటే చేనేతలు ఉన్నారు, దళిత క్రైస్తవులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, ఇక రకరకాల బీసీలు ఉన్నారు. ఇంతమంది బీసీలు ఉంటే ఈ బీసీలు కనబడకుండా మరలా అగ్రవర్ణాలకు అన్ని పార్టీలు కూడా టికెట్లు ఇచ్చే విషయంలో మరి అందరూ అడుగుతూ ఉన్నారు మమ్మల్ని. ఇంతమంది జనాభా ఉంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ ఎక్కడుంది, సామాజిక న్యాయం ఎక్కడుంది అని అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ పార్టీలో ఉంటే ఆ సమాధానం చెప్పలేం కాబట్టి పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. మూడోది ఈ ప్రాంతంలోనే దళిత క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు ఆరాధ్యంగా పూజించే యేసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినప్పుడు వాళ్ళకి నిరసనగా ఒక 30 మందో 40 మందో మరి కురకారు వెళ్ళి మరి నిరసన ప్రజాస్వామ్య పక్షంగా నిరసన జరుపుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు కూడా రిమాండ్కి పంపిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా 47 మంది. వరికిపూడి సేల సాధనకి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. వరికిపూడి సేల నిర్మాణానికి ఉత్తుత్తి శంకుస్థాపన చేసి పల్నాడు ప్రాంత ప్రజలను సీఎం జగన్ రెడ్డి మోసం చేశారని వెంటనే విధులు కేటాయించి పనులు ప్రారంభించని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో రైతులు వేలాదిగా తరలివచ్చి నరసరావుపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జనసేన, టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తదితర రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ నాయకులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈపూరు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్కేఎండి ఫిరోజ్ మరియు వారి సిబ్బంది ఈపూరు మండలంలోని ఇనిమెళ్ల గ్రామ సమీపంలోని అడవులలోని కుందేలు బోర్డు వద్ద నాటు సారాయి స్థావరాలపై ఈపూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అడవులలోని కుందేలు బోర్డు వద్ద ఉన్నటువంటి నాటు సారాయి బట్టిని పోలీసులు ధ్వంసం చేశారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామాలకు చెందిన ఇద్దరు సారాయి కాసే వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 200 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకుని సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందని ఈపూరు ఎస్ఐఎండి ఫిరోజ్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్కు పంపడమైందని అన్నారు. మండలంలో ఎవరైనా అక్రమ మద్య రవాణా, నాటుసారా తయారీ మరియు అమ్మకాలు, బెల్ట్ షాప్ నిర్వహించిన యెడల వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిడుగురాల పట్టణంలో ప్రజాశక్తి నగర్ లో వెంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 25-28 వరకు జరిగే 17వ కళ్యాణ రథోత్సవ మహోత్సవ కార్యక్రమానికి భాగంగా పిడుగురాల పట్టణ ఆర్యవేశ ప్రముఖులు కనిగిరి శ్రీనివారి ఆహ్వానం మేరకు చిన్నజీయర్ స్వామి వారు పిడుగురాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా జానపాడు రోడ్లోని వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహిళలు పూల బుట్టలతో స్వామివారికి ఆహ్వానం పలికి తదనంతరము ఊరేగింపుతో ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరియు పిడుగురాల పట్టణ ప్రముఖులు, భక్తులు, మహిళలు అనేక మంది పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించడం జరిగింది. మీ అందరూ దర్శనం చేసుకోవడంతో పాటు మాకు కూడా దీంట్లో పాల్గొనే, మీతో పాటు దర్శనం చేసుకునేటటువంటి అవకాశం మాకు కలిగించి మన ఎమ్మెల్సీ గారు మాకు ఇక్కడికి చక్కగా స్వాగతాన్ని పలికారు. వారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఆర్యమానులు అందరూ కూడా చక్కగా చేతుల్లో ఉంటారు. ఇది నియమం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని మనకి ఆర్యోక్తి. మీరందరూ ఇంత ఉత్సాహంగా, సంతోషంతో పుష్పాలని చేత పూని ఇంత అందమైనటువంటి శోభాయాత్రని మీరు చేస్తున్నారు అని అంటే మీ అందరిలో ఉండేటటువంటి భక్తి, శ్రద్ధ, దానికి మేము మంగళాశాసనం చేస్తున్నాం.
100 ఏళ్ల క్రితం అక్కడ ఉండేటటువంటి ఆ సన్నిధి తొలగి రకరకాలైనటువంటి మార్పులని చెంది తిరిగి మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంత కాలానికి ఒక 500 సంవత్సరాల కాలం ఒక చట్టబద్ధంగా న్యాయపరంగా ఏ లోపము లేకుండా అక్కడ ఒక అందమైనటువంటి ఒక మందిరాన్ని నిర్మించే మహోద్యమం ఆరంభమైంది. అది ఎవరో కట్టడం కాదు, ప్రతి వ్యక్తి కలిసి కట్టారు. మీరందరూ విని ఉంటారు, రామచంద్రుడు 13 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నాడు. సీతమ్మ వారితో 12 ఏళ్ల పాటు అయోధ్యలో ఉన్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.